నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. మణిబాబు గారు ఏంటంటే, మనము పడుకునేటప్పుడు కొంతమంది 3ంటికి 4ంటి మధ్య గడియలు చాలా బాగుంటాయి, వీటి వల్ల ప్రయోజనాలు పొందుతూ ఉంటారంటారు. సో వాటి గురించి మీరేం చెప్తారు? ఎక్సలెంట్. అంటే 3కి లేసినా 3:30కి లేసినా 4కి లేసినా అంటే మైండ్కి కూడా ఒక ప్రశాంత నిద్ర ఇవ్వాలండి. కనీసం ఒక 5 అవర్స్ ఇవ్వాలి కంపల్సరీ. లేకపోతే తీసుకోదు, నువ్వేం చెప్పిన వినదు అనమాట. అంటే అక్కడ నిద్రలో ఉంటుంది, అది దానికి నిరాశలో ఉంటుంది. అందుకే పడుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు 10-10:30 లోపు పడుకునేయండి. లేదంటే 11 లోపలైనా పడి తీరాల్సిందే. 4 గంటల కన్నా లేసేయాల్సింది. మళ్ళీ 11 గంటలకు పడుకున్నవాడు 3 గంటలకు లేసినాడంటే అక్కడ నిద్రపోయేది 4 అవర్సే చాలదు. ఒక సరాసరి నిద్ర ఇవ్వాలి మైండ్కి. కనీసం మంచి నిద్ర అంటే 6 గంటలు, లేదు ఒక లెవెల్కి ఇస్తే 5 అవర్స్ అయినా ఇవ్వాలి. అప్పుడే అది బాగుంటుంది. అటనేసి తొందరగా లేకపోయినాడు అనేసి రాత్రి అంతా మేలుకొని 12 గంటలకు పడుకొని 3 గంటలకు లేస్తే నువ్వేం సాధిస్తావు? ఏం సాధించలేవు. నువ్వు ఏం చెప్పినా వినదా మైండ్. కాబట్టి ఎవరైతే పడుకునేసి తొందరగా వీలైనంత వరకు 10-11 లోపల పడుకొని 10:30 లోపల 4 గంటల నుంచి కనీసం 4 లేక 3:30 నుంచి లేచి ఒక మంచి పనులు మంచిగా ఆలోచించడం. నువ్వు ఏమి చదువుతో సంబంధం లేదండి దీనికి. దీనికి కావాలంటే టెస్టింగ్లో కూడా పెట్టుకోండి, మీరు ఫీడ్బ్యాక్లో కూడా చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? మణిబాబునే ఫాలో చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 3:45 ఇప్పుడు కూడా ఫాలో చేస్తున్నారు. సార్ మీరు ఎలా ఎదిగారు? ఆ ఎదగాలంటే మేము కూడా ఆలోచన 3 ముక్కలు అయితే మాకు ట్రైనింగ్ అయిపోయింది, రేపేస్తున్నది. నాకు ఫీడ్బ్యాక్లు చూడండి. తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి కదా. ఆ క్లాసులు ఫీడ్బ్యాక్లు చూడండి. ఆ క్లాసులు అన్ని చోట్ల చేస్తున్నాను కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళే చెప్తున్నారు దీనికి ఆన్సర్ ప్రతిదీ మీ దగ్గర ఉన్నాయి. అక్కడ ఎవడైతే లేచి చదువు సంబంధం లేదండి, దీనికి చదువుతో సంబంధం లేదు. ఎవడైతే ఆ టైంలో లేచి నువ్వు ఏదో ఒక మంచి పని మంచి ఆలోచన కొమ్మని కూర్చొనైనా ఊరికి ఆలోచించు, పాజిటివ్గానే ఆలోచించాలి. అంటే జరిగినట్టు ఉన్నట్టు లేని దాన్ని పట్టుకొని పీకలాడుకుంటే అక్కడ మళ్ళీ అప్పుల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, పాతదంతా తీసుకొని ఇచ్చాడు, ముందర కుమ్మేసుకోకూడదు అనవసరమని. ఎవరైతే లేచి ప్రతిరోజు ఒక మంచి పని, ఏ పని లేకపోయినా నీ ఇంటి పనులన్నీ చేసుకో, మంచిగా ఆలోచిస్తూ చేసుకో. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నిద్ర లేచి లేక ఈ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు అయితే 4 గంటలకు లేచినా కదా, ఇంకా చెప్పేశాను కదా నేను వీడియోలో ఫాలో చేస్తే 4 గంటలకు లేచి ఏం చేయమన్నాను ప్రతిదీ ఇలా పాజిటివ్ పలుకుతున్నారంటే మీకు తెలియకుండా ఒక శక్తి ఏర్పడుతుంది. మీకే తెలియదండి. ఎగ్జాంపుల్, మీ ఇంటి పక్కన కొంతమంది ఉంటారు చూడండి. ఎందుకంటే ఇది నా జీవితంలో స్వయంగా నేను అనుభవించిన జీవితం. నా జీవితమే పక్కన పెట్టండి, నేను నేర్చుకున్న తర్వాత చేసింది కాదు. మా అమ్మ జీవితం చూశాను. మా అమ్మ 3-2 అయితే నిద్రపోదండి, ఛాన్సే లేదు. కానీ రాత్రి మాత్రం తొందరగా పడుకుంటాను. అందరికి 7-7:30-8 లోపల అన్నం పెడతాడు. మేము పిల్లకాయలు ఉన్నప్పుడు తినేసి మా నాయనకి ఎంత హెల్ప్ చేయాలి అని చేసి ఆయన పడుకునేస్తాడు. ఆమె కూడా తొందరగా అన్ని కడిగి పెట్టేసి పడుకునేస్తాడు. పొద్దున తెల్లవారుజామున మాత్రం వ్యవసాయం పనులు చేస్తాడు. వ్యవసాయంకి పోవడంటే ముందుగానే లేచేస్తుంది, 3కి లేస్తుంది ఒక్కొక్క రోజు. ఒక ఇంకా ఎమ్మతి చేసేది 2-2:30 లేస్తుంది. పగులు ఛాన్స్ దొరికినప్పుడు అంత నిద్రపోతుంది. మళ్ళీ పగులు కానీ ఛాన్స్ దొరికిందంటే ఆమెకి చక్కన పడుకునేస్తుంది. అన్ని పని లేదంటే అంటే ఆ మైండ్కి అంటే ఆమెకు తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. ఆమె అలా క్రియేట్ చేసుకున్నది ఏమో ఆమెకి అలా అనమాట. ఆమెకు తెలియకుండా నాకు శక్తి అంటే ఆమె ఎదగడానికి ఆమె అక్కడి నుంచి మాకేమి లేని వాళ్ళం అండి. మేము ఒకప్పట్లో ఏమీ లేదు. మా అమ్మ నాన్న తనీకి వచ్చి బతికిన వాళ్ళు. మా తాత ఆస్తి కూడా ఇంకా మేము పంచుకోలేదు. మా తాత సంపాదించిన దాన్ని కూడా ఇంకా పంచలేదు మేము. మా నాన్న మా అమ్మ తనీకి వచ్చి వాళ్ళే సంపాదించిన ఆస్తి ఇప్పుడు మా దగ్గర ఉండేది. ఆ రేంజ్లకి అంటే కారణం మా అమ్మ మా నాన్న అని చెప్తున్నాను. అంటే ఆమెకు తెలియని ఒక శక్తి అనేది ఏర్పడింది, ఆలోచన మారింది. ఇలా చేయాలని వ్యవసాయాన్ని పెంచుకున్నారు, వ్యవసాయాన్ని బాగా పెంచుకున్నారు. అలా లేచి చేయడం వల్ల ఆమెకి శక్తి అనేది బలం కూడా ఏర్పడింది. అన్ని చేసి ఇప్పుడు కూడా బ్రహ్మాండం ఉంది. మా అమ్మ హ్యాపీగా తింటుంది, హ్యాపీగా నడుస్తున్నది. ఆ అలవాటు అక్కడ చూశాను. అంటే మనకి తెలియదు. ఈ సబ్జెక్టులో దిగిన తర్వాత పూజల్లో, నేను ఇప్పుడు కాదు పూజల్లో స్టార్ట్ అయినాను 3:45 లేచి కొద్ది నాకు తెలియకుండా ఒక ఎనర్జీ వచ్చింది, తెలియకుండా ఒక ఆలోచన పుట్టింది, తెలియకుండా ఒక అంటే నేను పూజలుగా చేస్తున్నాను. లేచి దీపాలు ముట్టించడం, 4 గంటలకంత దీపాలు 3 ముక్కలు లేచి స్నానం చేసి దీపాలు ముట్టించేసి మంత్రాలు జరుపుకుని అంటే మంచి పనులు చేస్తున్నాను నేను. ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా నా మీద పడింది. పడే కాలికి నాకు ఆలోచన మారింది, ఆలోచన విధానం మారిపోయింది. సులభం 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 ఎలాగైనా సంపాదించాలని ఆలోచన నాకు పుట్టింది. అంటే ఆ టైంలో లేని వల్ల కానీ ఇదంతా నాకు పుట్టింది. ఆ టైంలో లేస్తే నీకు తెలియకుండా ఒక శక్తి ఏర్పడుతుంది. మీ ఇంటి చుట్టూ కూడా ఎవరైనా ఉంటారు చూడండి, వాళ్ళు లేస్తూ ఉంటారు. మామూలు 4-4:30 లేచి పనులు చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా డెవలప్లో ఉంటారు వాళ్ళంతా. చూడండి, తెలియని శక్తి ఒకటి ఏర్పడుతుంది వాళ్ళకి, విశ్వశక్తి కనెక్టింగ్ పడుతుంది అని చెప్తున్నాను. ఏమి చేసినా ఏం చేయకపోయినా మంచిగా ఆలోచిస్తే మంచి పనులు చేస్తూ ఉన్నామంటే చాలు. నెగిటివ్లో మాత్రం వెళ్ళకూడదు. ఆ టైంలో క్రమపద్ధతిని లేచే ఒక డైలీ ఆ టైంకి లేచేయాలి. అలా లేచి చేస్తూ ఉంటే నీకు సూపర్. అంటే ఎలా ఉంటుంది అంటే నీ జీవితం ఒక్కొక్క మెట్టు ఎదుగుదల అనేది స్టార్ట్ అయిపోతుంది.
ఆ విశ్వశక్తి కనెక్టింగ్ అది వాళ్ళకి తెలియదు, ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి వాళ్ళకి ఇది విశ్వశక్తి అని మీకు తెలియదు. ఆ విశ్వశక్తి అంటే సూర్యోదయానికి ముందు ఆల్రెడీ లేచి కొంచెం ఫాస్ట్గా ఉండాలి మాట. సూర్యుడి పైన కప్పబడి ఉంటుంది నల్లగా విశ్వశక్తి. అది వచ్చే లోపల మనం అన్ని పనుల్లో హ్యాపీగా ఉండాలి. అప్పుడే ఆ కనెక్టింగ్ అనేది మనకి పడుతుంది అని చెప్తున్నాను. అని నా గురువులు చెప్పించిన విద్య కూడా ఇదే నాకు. ఇలా కాబట్టి ఆ 4 గంటలకు 3:30కి 3:45కి లేక 4:30కి ఇలా లేయడం వల్ల నీకు ఒక టాలెంట్ అనేది ఏర్పడుతుంది, నీలో ఉన్న మంచితనం బయట వస్తుంది, నీకు ఒక శక్తి ఏర్పడుతుంది అని సైన్స్ చెప్తా ఉంది. తెలియకనే ఏర్పడుతుంది. దీనికి చదువు అవసరం లేదు. దీనికి చదవాలి, చదువులోడికే లేస్తుందా, చదువులోడు రాయాలన్నా అని చదువులోడు రాసుకుంటాడు. చదువు లేని వాళ్ళు నోట్లో ఉంది కదా, ఆలోచన ఉంది కదా, మైండ్లో ఆలోచించవచ్చు కదా. మనం ఆలోచించినప్పుడు అది పాజిటివ్గా ప్రతి పని పాజిటివ్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, మనం ఏదో ఒక పని చేయాలనుకున్నాం, ఒక మ్యారేజ్ పనిలో ఇప్పుడు లేచి ఈ మ్యారేజ్ ఇలా జరిగినట్టు అలా జరిగినట్టు, ఇలా మనకి అనుకున్నదంతా సక్సెస్ అయిపోయినట్టు, ఇలా హ్యాపీగా ఉన్నట్టు ఊరికి ఆలోచిస్తూ మనం అనుకున్నదంతా జరుగుతున్నట్టు ఒక డ్రీమ్లోకి కొత్త నీ పనులు చేసుకుంటూ ఉన్నావు అనుకో, నువ్వు ఇలా మైండ్కి ఏమి ఇస్తున్నావు ట్రైనింగ్ జరిగినట్టు, అంటే ఇది కుదిరిపోయినట్టు, ఈ సంబంధాలు వచ్చేసినట్టు అనుకుంటూ ఆలోచిస్తా కానీ నువ్వు పనులు చేసుకుంటూ ఉన్నావు అంటే నీకు తెలియకనే నేనారు మనకి క్యాచ్ చేసుకుంటుంది అదంతా. అది క్యాచ్ చేసుకుని ఇప్పుడు అనుకున్నది అంతా తొందరలో జరిగిపోతుంది. అంటే ఒక శక్తి ఏర్పడి నీ విశ్వశక్తి కనెక్టింగ్ పడి నీకు జరిపించేస్తుంది. అదే వదిలేసి కనుక దాన్ని పక్కన పెట్టి నిద్రలేసి నాకు అప్పులు ఎంత ఉన్నాయి, నా బాధలు ఎలా ఉన్నాయి, నా కూతురి జీవితం ఎలా ఉంది, నా కొడుకు జీవితం ఎలా ఉంది, మా అక్క జీవితం ఎలా ఉంది, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నా బంధువులు ఎలా ఉన్నారు, పనికిరాని విషయాలు. అంటే వాళ్ళు ఎలా నెగిటివ్లో ఉన్నారు దాని అంతా ఆలోచించుకొని రావడం. ఇలా ఆలోచించుకొని రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పనికి రాకుండా పోతావు. ఆ టైంలో లేచిందేం బాగానే లేచావు, నువ్వు ఆలోచించే విధానం మళ్ళీ తప్పుగా ఆలోచిస్తున్నావు. లేచి అని చెప్పాను, ఆ టైంలో లేయండి, మీకు తెలియని శక్తి ఏర్పడితే మంచిగానే ఉన్నాను. అంటే కొంతమంది నిద్రలేస్తారండి ఆ టైంలో, లేచిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది గొడవ, భార్య భర్తలు కూడా చిరాకులు చూపించుకుంటూ ఉంటారు. పనికి రాకుండా పోతుంది ఆ జీవితాలు. ఆ టైంలో లేచి కానీ నువ్వు పనికిరాని మాటలు బూతు మాటలు తిట్టుకోవడం, గొడవలు వేసుకోవడం కానీ చేసుకుంటాం, నీ జీవితం అసలు దరిద్రంతో పోతుంది. అటువంటి వాళ్ళు ఉండకూడదు అసలు. దాన్ని మార్చుకో. ఎవరైనా ఉంటే కూడా ఈ మీడియాలు చూసి మారండి. మంచి మాట మాట్లాడాడు, లేదు ఏం మాట్లాడకపోతే మౌనం పాటించుకోవయ్యా. ఏమి లేదా మౌనంతో ఆలోచన ఒకటి పడుతుంది, అది మంచి ఆలోచన చేసుకో, నీకు తెలియని శక్తి కనెక్టింగ్ పడుతుంది. మంచి జీవితాన్ని అద్భుతంగా మళ్ళించుకోవచ్చు. నేను చేశానండి. ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను, పూజల నుంచి నాకు వచ్చింది, ఈ సబ్జెక్ట్ ఇంకా పట్టుకున్నాను. 3:45 అక్కడి నుంచి స్టార్ట్ అయింది, పూజల నుంచి వచ్చాను, నాకు శక్తి రాలా. మన ఇప్పుడు రాబోతుంది ఫీడ్బ్యాక్ చూడండి. బెంగళూరులో ఒక లేడీ చెప్తున్నది, ఆమె చూస్తూ ఉంటే కళ్ళు చెదురుతున్నాయంట, ఆమె కళ్ళు చెదురుతున్నాయంట, అంటే షాక్ కొడుతున్నదంట. ఏమంటే ఆ విషమణి బాబు ఆ నుదుటిన బాగా చక్రం జరుగుతుంది గోల్డ్ కలర్లో. ఆ ఫీడ్బ్యాక్ అది వచ్చేసింది, ఇప్పుడు రాత్రి కొలుతారు చూడండి. మన బెంగళూరులో జరిగింది కదా ఆ క్లాస్ ఫీడ్బ్యాక్. ఆ లేడీకి ఎందుకు కనబడలేదు? నాకు తెలుసు అది ఉందని, ఆ శక్తి ఉందని నాకు తెలుసు. ఆమెకు ఇలాంటి ఫీడ్బ్యాక్లు బోలుడు ఉన్నాయి నా దగ్గర, శక్తులు చూపించిన వాళ్ళు, కనబడిన వాళ్ళు, అంటే విశ్వశక్తితో కనెక్టింగ్ పడి ఉంటారు వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. అందరికి కూడా కనబడుతుంది. కొంతమంది కనెక్టింగ్ పడి ఉన్నా కూడా కనబడదు, కొంతమంది కనబడేస్తుంది. ఆమె ఉండుకొని అది దాచిపెట్టుకుంటూ వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పింది, సార్ నుదుటిని ఇలా జరుగుతుంది, అసలు నా కళ్ళు మెరిసిపోతున్నాయి, ఇంతసేపు నేను అదే చూస్తున్నాను అనేసి. ఆ శక్తి నాకు రాలా. ఇదంతా ఎప్పుడు వచ్చింది? ఆ 3:45 నా లేయడం, నా ప్రయత్నాలు చేయడం, నా పనులు పదే పాడిందే పాడరా పాచిపల్లి దాసరి అన్నట్టు పాడుకుంటూ ఉన్నాను. పాచిపళ్ళతో డబ్బు సంపాదించింది నా మాటలన్నీ చెప్పుకుంటున్నాను. ట్రైనింగ్ అయిపోయింది, అదే మార్గంలో తీసుకొచ్చేసి ఈ టైంలో లేచి కానీ ఇలా ఉన్నారంటే అద్భుతంగా జీవితంలో అద్భుతమైన శక్తిని పొంది అద్భుతమైన అదృష్ట జీవితాన్ని పొందొచ్చు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 3:45 లేచి మంచి ఆలోచనను ఆలోచిస్తూ నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నందుకు, మంచి శక్తిని పొందినందుకు, డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.